హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్. సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి, వీడియోని లైక్ చేయండి మామా, సపోర్ట్ చేయండి. అండ్ వాడు అమ్మ బడవ అప్డేట్స్ వస్తున్నాయంటే మామా మన ఛానల్లో చాలా ఫాస్ట్గా. అండ్ కోట బొమ్మాలి పిఎస్ రీసెంట్ టైం ఈ సినిమా లాస్ట్ ఇయర్ 2023 నవంబర్ 24న థియేటర్ అయ్యి మొత్తానికి ఈ సినిమా హిట్ అయి తెచ్చుకుంది. అండ్ థియేటర్ రిలీజ్ అయిన 7 వారాల తర్వాత ఆహా ఓటీటీలో ఈ నెల జనవరి 11వ తేదీన ఈ సినిమాని స్ట్రీమింగ్ చేశారు. మరి ఈ సినిమా ఈ వీకెండ్ మీకైతే రికమెండ్ చేస్తున్నా. ఈ సినిమా ప్రజెంట్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సినిమా చూసే ముందు ఎందుకు చూడాలి, ఏ రీజన్స్తో ఈ సినిమా చూడాలి అనేది మీకు డౌట్ ఉంటుంది కదా. ఆ రీజన్స్ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో అదేవిధంగా ఈ సినిమాకి ప్లస్ పాయింట్ ఏంటి, మైనస్ పాయింట్ ఏంటి, అండ్ రేటింగ్ ఎంత ఇస్తాను అనేది క్లియర్గా మెన్షన్ చేస్తాను. సో మళ్ళీ చెప్తున్న వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచండి. మొదటిగా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ హీరో శ్రీకాంత్ గారు రామకృష్ణ అని ఒక క్యారెక్టర్ ప్లే చేశారన్నమాట ఈ సినిమాలో కానిస్టేబుల్గా. ఆయన వేసే ఎత్తుగడలో ప్లాన్స్ ఉంటాయి, మామూలు ఉండదు అనమాట. అండ్ సెకండ్ హాఫ్ లో హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ ఈ క్యారెక్టర్ వచ్చేసరికి ఈ రెండు క్యారెక్టర్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి అనమాట. ఒకరికి ఒకరు మాస్టర్ మైండ్స్ ఉంటాయి, చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ కొంచెం డల్గా ఉన్న, సెకండ్ హాఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ క్లైమాక్స్ అయితే శ్రీకాంత్ గారు ఏడ్పించేశారు అనమాట ఒక సీన్ లో మాత్రం. ఇక వీళ్ళిద్దరే మెయిన్ సినిమాకి ప్లస్ పాయింట్ అనమాట. అంటే యాక్టర్స్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలంటే మిగతా అంతా సైడ్ క్యారెక్టర్స్ అలా వచ్చి పోతూ ఉంటాయి అనమాట. ఇక స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ గురించి మాట్లాడుకోవాలి. డైరెక్షన్ అంటే సినిమాలో ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ బాగా వర్కౌట్ అయింది. కానీ డైరెక్టర్ మనకు ఏ ట్విస్టులు లేకుండా ఏదో ఫ్లాట్గా సాగించేశాడు అనమాట. అంటే నెక్స్ట్ సీన్ ఏం జరుగుతుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఒక మర్డర్ సీన్ ఒకటి జరుగుతుంది. అక్కడ అనుకోకుండా శ్రీకాంత్ గారు తన అనుచరులు ఇద్దరు ఉంటారు అనమాట. వీళ్ళే అది చేశారని క్రియేట్ అయిపోయి ఇంకా 2 రోజుల తర్వాత ఎలక్షన్ జరుగుతుంది. ఆ ఎలక్షన్ లోపల వీళ్ళు పట్టుబడితే వీళ్ళని చంపేయడం కానీ లేకపోతే అరెస్ట్ చేయడం కానీ జరుగుతుంది. ఇక్కడ మన శ్రీకాంత్ గారు మాస్టర్ మైండ్ అనమాట. మనం తప్పించుకోకూడదు, ఆ ఎలక్షన్ లోపల మనం ఎక్కడైనా పారిపోవాలని శ్రీకాంత్ గారు తర్వాత వీళ్ళు ముగ్గురు పక్క స్కెచ్ చేసి పోలీసులు దొరకకుండా తిరుగుతూ ఉంటారు అనమాట ఆ 2 రోజుల వరకు. మొత్తానికి సెకండ్ హాఫ్ లో వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఎంటర్ అవుతారు అనమాట వీళ్ళు పట్టుకోవడానికి. చివరికి ఏమైంది అనేది స్టోరీ, ఇది మామ స్టోరీ అనేది. చెప్తున్నాం కదా, ఒక ట్విస్ట్ అనేది ఉండదు అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే ఉండవు అనమాట. అండ్ శ్రీకాంత్ గారి క్యారెక్టర్ మాత్రం కొంచెం ఎలివేట్ అయింది. అండ్ వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఆ క్యారెక్టర్ రావడం వల్ల సెకండ్ హాఫ్ లో కొంచెం బాగుంది. లేకపోతే మొత్తానికి సినిమా షెడ్కి వెళ్ళిపోయి ఉండేది. ఆ 2 క్యారెక్టర్ మాత్రం సినిమా నిలబెట్టింది అనమాట. మీద సినిమాలో ఏం లేదు మామ. ఈ సినిమాకి మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలంటే ఒకే ఒక సాంగ్ ఉంది సినిమాలో, లింగి లింగి లింగిడి లింగిడి కింద జంగిడి. ఆ సాంగ్ అయితే చాలా బాగుంది చూడడానికి అండ్ వినడానికి. తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే అనిపించింది కానీ మరి అంత హెవీగా అయితే లేదు. ఇక డైరెక్షన్ గురించి మాట్లాడుకోవాలి. ఏం తీశారు మా డైరెక్షన్, ఏం తీశారన్న, ఒక ట్విస్ట్లు లేవు, కామెడీ సీన్స్ లేవు, సీరియస్ సబ్జెక్ట్ ఒప్పుకుంటున్నా, మరి కొంచెం గ్రిప్పింగ్ ఉండాలి కదా. ఒకే ఫ్లాట్ తప్పించుకొని తిరుగుతూ ఉంటారు, అది కనిపెట్టే ప్రాసెస్లో ఏమైంది అనేది లాస్ట్ వరకు మనం అట్టే స్టన్నింగ్ గా కూర్చొని చూస్తూ ఉంటాం అనమాట. మొత్తానికి సినిమా టైటిల్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఇంట్రెస్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే సీక్వెల్ పార్ట్ 2 కూడా అయితే రాబోతుంది. డైరెక్టర్ అయితే లాస్ట్ హింట్ అయితే ఇచ్చేసాడు అనమాట. అండ్ నెక్స్ట్ సిబిఐకి వెళ్ళిపోతున్న కేసు, అప్పుడు ఒక ఆఫీసర్ రాబోతాడు. మరి ఆ ఆఫీసర్ ఎవరైంది మనం పార్ట్ 2లో చూడబోతున్నాం. అది మొత్తానికి. సో మొత్తానికి మీకు చెప్పేది ఏంటంటే సినిమా 1 టైం వాచబుల్ మూవీ మామ. అండ్ మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ అయితే చేయదు. అండ్ ఆ రామకృష్ణ గారి క్యారెక్టర్ అయితే ప్లే చేసిన శ్రీకాంత్ గారి క్యారెక్టర్ అయితే చాలా హైలైట్ ఉంటుంది. అండ్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అనమాట. ఆ క్యారెక్టర్కి కొంచెం ఇంకొక పోలీసు బిల్డప్ ఇస్తాడు, అది మామూలు ఉండదు. సో మొత్తానికి ఓవరాల్గా సెకండ్ హాఫ్లో వరలక్ష్మి శరత్ కుమార్ రావడం వల్ల కొంచెం బాగుంది అనమాట. సో మొత్తానికి ప్యూర్ ఫ్యామిలీ వాచ్డ్ మూవీ అండ్ ఎమోషనల్ కంటెంట్ మూవీ కూడా. అండ్ మొత్తానికి అయితే ఆహాలో ప్రజెంట్ స్ట్రీమింగ్ అవుతుంది. సో ఫైనల్ గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 5/3 అదనమాట. ఓకే. అండ్ ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాము. బాయ్.